నా పేరు ఎం దుర్గమ్మ. మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చామండి. ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జీతాలు పెంచమనేసి గత ప్రభుత్వంలో కూడా మేము 42 రోజులు సమ్మె చేయడం జరిగింది. 42 రోజుల సమ్మె నిమిత్తం మినిట్ కాపీ రాసి ఇచ్చారు తప్ప సమస్యలు ఏమీ పరిష్కరించలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వము ప్రతి టెంట దగ్గరికి వచ్చి అమ్మ మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము, మీ న్యాయమైన డిమాండ్లన్నీ కూడా మేము నెరవేర్తాము, మేము కానీ వస్తేననేసి అన్నారు. అయితే ఇప్పుడు మా రాష్ట్ర నాయకత్వం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఏమంటున్నారు, అది చెత్తపుట్లోకి వెళ్తుంది తప్ప మా సమస్యలు పరిష్కరించలేదు. కానీ ఇప్పుడు మా డిమాండ్లన్నీ కూడా పరిష్కరించేంత వరకు కూడా మేము మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మాకు సుప్రీంకోర్టు ఏదైతే 26,000 జీతం పెంచాలనేసి తీర్పు ఇచ్చిందో ఆ జీతాన్ని పెంచాలనేసి 4 రోజులు మే నెల సెలవులన్నీ కూడా జీవో ఇవ్వాలనేసి నాణ్యమైన ఫీడింగ్ లబ్ధిదారులకు ఇవ్వాలనేసి అవి సమస్యల మీద మేము ఇక్కడికి పోరాటానికి వచ్చాం. మెయిన్ డిమాండ్ అయితే మా జీతాల మీద వచ్చాం. మా జీతాలు పరిష్కరించేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఇప్పటికైనా మా జీతాలు పెంచాలనేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని మేము ఎలాగైతే కూలగొట్టామో ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు పెంచుకోవడానికి జీతాలు పెంచుకోవడానికి వాళ్ళకి జీవోలు కానీ ఏం కానీ అడ్రావు. కానీ అంగన్వాడీలకి జీతాలు పెంచాలంటే వాళ్ళకి కమిటీలు వేయాలి. ఆ కమిటీలు వేసి తీర్మానం చేస్తేనే కానీ మా జీతాలు పెంచడం లేదు. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా 11,000 రూపాయలతో బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం ఇది గుర్తించి మా జీతాలను పెంచాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలని, పరిష్కరించలేని ఎడల ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం తప్ప తగ్గేదే లేదనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అధికారంగా వచ్చి ఎంతకన్నా మేలు చేస్తా ఉంటాం చంద్రబాబు గారు. మరి అధికారంగా వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, మరి ఎందుకు రోడ్డు ఎక్కారు మీరంతా? మరి అందుకే కదండి మేలు చేస్తానన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు వరకు కూడా ఏమి చేయలేదు కాబట్టి మేము రోడ్డు ఎక్కవలసి వచ్చింది. కానీ ప్రభుత్వం అప్పుడు టెండర్ల దగ్గరకు ఇచ్చిన హామీని మాటల్ని మర్చిపోకుండా ఆయన గుర్తుపెట్టుకుని మా సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో అయితే మటుకి గత ప్రభుత్వం కుర్చీ ఎలా ఇరిగిపోయింది, ఈ కుర్చీ కూడా అలా ఇరిగిపోద్ది.